నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో తుక్కగూడలో కాంగ్రెస్ జనజాతర సభ, మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్. కాంగ్రెస్ నేతలు హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టాం. కేసీఆర్ పై మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్న హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐతో విచారణ జరిపించాలి. కేంద్రం జోక్యం చేసుకోవాలన్న లక్ష్మణ్. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ పరాకాష్ఠకు చేరింది. బీజేపీ జనసేనకు అసలు ఉనికే లేదన్న సజ్జల. విఘ్నత కలిగిన వారు తప్పుడు ఆరోపణలు చేయరు. షర్మిల, సునీత వ్యాఖ్యలపై స్పందించిన అవినాష్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20,000 లంచం తీసుకుంటూ ఎస్ఐ రంజిత్, రైటర్ విక్రమ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు లంచం వ్యవహారంపై విచారిస్తున్నారు. మాదాపూర్ పిఎస్ లో అవినీతి భాగోతం నడుస్తోంది అన్న పక్కా సమాచారంతోనే 2 రోజులుగా నిఘా పెట్టింది ఏసీబీ. ఈ క్రమంలోనే లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఎస్ఐ రంజిత్, రైటర్ విక్రమ్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20,000 లంచం తీసుకుంటూ ఎస్ఐ రంజిత్, రైటర్ విక్రమ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు లంచం వ్యవహారంపై విచారిస్తున్నారు. మాదాపూర్ పిఎస్ లో అవినీతి భాగోతం నడుస్తోంది అన్న పక్కా సమాచారంతోనే 2 రోజులుగా నిఘా పెట్టింది ఏసీబీ. ఈ క్రమంలోనే లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఎస్ఐ రంజిత్, అలానే రైటర్ విక్రమ్. రైట్, ఇక ఇదే అంశంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి. మాదాపూర్ పిఎస్ లో రైటర్ విక్రమ్ అండ్ అలానే ఎస్ఐ రంజిత్ 20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీపీ దాడుల్లో వారు పట్టుబడినట్టు విజువల్స్ అయితే చూస్తున్నాము. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ రైట్స్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే ఒక భూ వివాదంలో ₹1,00,000 కూడా బాధితుల నుంచి డిమాండ్ చేశారు. అయితే చివరకు 20,000 రూపాయలకు బేరసారాడు. అయితే ఈ నేపథ్యంలో ఎస్ఐ రంజిత్ 20,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు కూడా పట్టుకున్న నేపథ్యంలో ప్రజెంట్ ఆ యొక్క మాదాపూర్ సంబంధించిన పోలీస్ స్టేషన్ తో పాటు ఎస్ఐ ఇంట్లో కూడా ఒక సోదాలు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు చూస్తే విక్రమ్ ని కూడా
ప్రజెంట్ ఏసీపీ అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే విక్రమ్ ఇన్వాల్వ్మెంట్, రైటర్ సంబంధించిన విక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంది, డబ్బులు ఎవరు మాట్లాడడం దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కూడా గమనిస్తాము. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి 2 రోజుల నుంచి కూడా ఏసీపీ అధికారులు నిఘా పెట్టారు. నిఘా పెట్టి మరి ఏసీపీ రైట్స్ ఒకసారిగా దీనికి సంబంధించి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. మొత్తానికి కేసులో చూస్తే మాత్రము బాధితుడు ఎవరైతే ల్యాండ్ కి సంబంధించిన బాధితుడు ఉన్నారో అతని కొద్ది రోజుల నుంచి కూడా వేధిస్తున్నారని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే అతను స్వయంగా మీడియాతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాము. తను ఇల్లు కట్టుకుంటే పూర్తిగా ఇటు మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా వేధిస్తున్నారని మాత్రం ప్రధానంగా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన మాత్రము పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నామని చెప్పి మరోవైపు ఏసీపీ అధికారులు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు 3వ రోజు విచారణ కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీ వరకు పోలీసులు కస్టడీలోనే రాధాకిషన్ రావు ఉన్నారు. నిన్న విచారణలో తీవ్ర అస్వస్థతకు గురైన రాధాకిషన్ రావును దర్యాప్తు అధికారులు వైద్యులతో పరీక్షలు చేయించారు. దీంతో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఎస్ఐబి విభాగంలో పనిచేసిన సిబ్బందిని దర్యాప్తు బృందం విచారిస్తోంది. నిన్న వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన ఎస్ఐబి అధికారులు విచారణకు హాజరయ్యారు. దీనితో నల్గొండ జిల్లాకు చెందిన 2 కానిస్టేబుళ్లను విచారిస్తున్నారు అధికారులు. ఇవాళ మరికొంతమందిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు అయితే కొనసాగుతోంది, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 3వ రోజు రాధాకిషన్ రావుని ఏదైతే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు బృందం అయితే విచారిస్తోంది. ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి రాధాకిషన్ రావుకి సంబంధించి ఇప్పటికే కీలక సమాచారాన్ని అయితే రాబట్టారు. నిన్న తీవ్ర అస్వస్థత ఏదైతే బీపీకి సంబంధించి బీపీ లెవెల్స్ కి సంబంధించి హై బీపీకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ తో అతను సఫర్ అయిన వెంటనే హూటాహుటిన హాస్పిటల్ నుంచి వైద్యులను అయితే ఇక్కడికి బంజారాహిల్స్ పిఎస్సీ రప్పించడం జరిగింది. వెంటనే వైద్యుల సమక్షంలో ఈ కేసుకి సంబంధించి ఈ వైద్యుల సమక్షంలో అతనికైతే వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. ఈ మొత్తం కంట్రోల్లో రావడంతో దర్యాప్తుకి అయితే సహకరించారు. మొత్తం మీద చూస్తున్నట్టయితే ఈ రోజు రాధాకిషన్ రావుకి సంబంధించినటువంటి దర్యాప్తుల భాగంగా 3వ రోజు ప్రధానంగా చూస్తున్నట్టయితే 3వ రోజు రాధాకిషన్ రావుని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఎస్ఐబి మాజీలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లు కావచ్చు, అలాగే కానిస్టేబుల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా పిలిచి విచారిస్తున్నారు. నల్గొండకు సంబంధించినటువంటి 2 కానిస్టేబుల్ ని కూడా నిన్నటి నుంచి కూడా కస్టడీలో తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద రాధాకిషన్ రావు 10 రోజుల కస్టడీలో భాగంగా 3వ రోజు దర్యాప్తు అయితే ముగియబోతోంది. అలాగే కానిస్టేబుల్ ని కూడా నిన్నటి నుంచి కూడా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద రాధాకిషన్ రావు 10 రోజుల కస్టడీలో భాగంగా 3వ రోజు దర్యాప్తు అయితే ముగియబోతోంది. అలాగే రేపు దర్యాప్తుకి సంబంధించి కావచ్చు, విచారణకు సంబంధించి కూడా రాధాకిషన్ రావు గత 2 రోజుల నుంచి కూడా సహకరించట్లేదు ఏదైతే విచారణ అధికారులకు. మొత్తం మీద ఈ కేసుకి సంబంధించి ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ కీలకంగా ఉన్నాయి కాబట్టి ఎస్ఐబిలో ఉన్నటువంటి అధికారుల్ని, అలాగే సర్వర్ రూమ్ లో పనిచేసినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని, అలాగే టాస్క్ ఫోర్స్ టీమ్ కి సంబంధించి ఏదైతే దుబ్బాక, హుజూరాబాద్, అలాగే మునుగోడు ఈ 3 ఉప ఎన్నికలకు సంబంధించి నగదు తరలింపు సమయంలో ఎవరెవరు ఇతనికి చేరవేశారు, అలాగే రాధాకిషన్ రావు ఎవరి ఆదేశాల మేరకు నగదును వెంటనే ప్రతిపక్ష నాయకుల్ని సీజ్ చేశారు. ఆ నగదుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. నగదు లావాదేవీలు ఏదైతే ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల్లో కావచ్చు, గత ఎన్నికల్లో కావచ్చు,
అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు ఈ రెండు నగదుకు సంబంధించి మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ కి ఈ నగదు చేరకుండా ఎక్కడికి తరలించారన్న కోణంలో పూర్తి స్థాయిలో ఈ నగదుకు సంబంధించి అయితే వివరాలు రాబడుతున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే టాస్క్ ఫోర్స్ వింగ్ ఈ కేసుకి సంబంధించి టాస్క్ ఫోర్స్ టీం మొత్తం కూడా 6 విభాగాలుగా ఏర్పడి మొత్తం సర్వర్ రూమ్లకు సంబంధించి అనేక మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సర్వర్ రూమ్ లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది కింది స్థాయి వ్యక్తుల నుంచి పై స్థాయి వ్యక్తులను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వారిని కూడా విచారిస్తున్నారు. మరోవైపు డివైజ్లు ఏవైతే ఉన్నాయో డివైజ్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసిన ఘటనకి సంబంధించి కూడా ఆ డివైజ్లకు సంబంధించినటువంటి ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి విచారించారు. కాబట్టి ఈ కేసుకి సంబంధించి టాస్క్ ఫోర్స్ వింగ్ కీలకంగా ఉంది. కాబట్టి ఎస్ఐబి ప్రణీత్ రావు ఎలా అయితే మొత్తం ఎస్ఐబి కార్యాలయంలో మొత్తం ఒక సిస్టమ్ ని ఏర్పాటు చేసుకున్నారో ఆ మొత్తాన్ని కూడా మానిటర్ చేసింది టాస్క్ ఫోర్స్ టీము. ఈ టాస్క్ ఫోర్స్ టీము ప్రభాకర్ ఆదేశాల మేరకు మొత్తం కూడా మానిటర్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మొత్తం ఈ వివరాలన్నింటినీ కూడా అతని ముందు ఉంచి కీలకంగా ప్రశ్నిస్తున్నారు. 3వ రోజు విచారణలో భాగంగా కాస్త ఇతని నుంచి ఏదైతే రాధాకిషన్ రావు నుంచి కొన్ని కీలక ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అతని ముందు ఉంచి ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే నగదుకి సంబంధించి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అలాగే వ్యాపారస్తులు కావచ్చు, హవాలా వ్యాపారస్తులది కావచ్చు, ఈ నగదు మొత్తం కూడా ఎటు తరలించారు అన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో అయితే 3వ రోజు విచారణలో భాగంగా దర్యాప్తు బృందం అయితే విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుషా. మాజీ సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. చేనేత కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని చెప్పారు. కేటీఆర్ అత్తగారి ఊర్లో సమస్యలు పరిష్కరించవని నీచ చరిత్ర కేటీఆర్దే అంటూ ఫైర్ అయ్యారు. అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎవరు ఎవరిని తొక్కుతారో చూసుకుందాం రా అంటూ వార్నింగ్ ఇచ్చారు. నిజంగా మీకు చాదనైతే 10 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా మీ అత్తగారు లేనటువంటి కొదురుపాకలో మేము ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది పెట్టాం, స్వేచ్ఛగా మీరు అటుపక్క నిలుచున్నారు, మేము ఇటుపక్క నిలుచుంటాం. ప్రజలు ఏ పక్షం నిలుచుంటారో ఒకసారి చూద్దామా అని అడుగుతా ఉన్నాం. కనీసం అత్తగారి ఊరు అయినటువంటి మిడ్మారేరు ముంపు గ్రామాల ప్రజల్ని కూడా పరిష్కరించలేని అసమర్థులు మీరు. అందుకు సంబంధించి అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులల్లా పోలీసుల పహారాలో పోయినటువంటి మీరు ఇవాళ కూడా మీరు తిరగడానికి మేము స్వేచ్ఛ ఇస్తాం. మేము చెప్పిన ఎన్నడూ కూడా ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ప్రతిపక్షంగా శాసనసభకు రావాలి, క్షేత్రంలో కూడా ప్రజల సమస్యల్ని చూపెట్టాలి. కానీ భాష అసహనమైనటువంటి భాషను చూస్తూ ఉంటుంటే యువకులం మేము మాట్లాడితే ఎక్కడ తలపెట్టుకుంటారో ఒకసారి అర్థం చేసుకోవాలి. చంద్రబాబు వల్లే బీజేపీ జనసేనకు అసలు ఉనికే లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు తన కూటమిలోని వాళ్లనే చిన్నచూపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓటమిని గ్రహించే చంద్రబాబు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారని, ప్రజలకు సంక్షేమం అందకుండా కుట్రలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు కక్షతో వాలంటీర్ వ్యవస్థపై విష ప్రచారం చేశారని ఆరోపించారు. శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్రంలోని అందరూ నిర్ణయించుకుని పెడితే తప్ప చంద్రబాబు నాయుడు కానీ ఆయన దిక్సూచి లాంటి లేకుంటే ఆయన మోస్తున్న ఆయన వదిన చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరి కానీ, ఆయన కొడుకు లోకేష్ కానీ, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వాళ్లకు మనసు శాంతించదేమో అని అనిపిస్తుంది. ఈ దండు ఏదో చిన్న ముఠా ఏదైతే ఉందో వీళ్లకు అర్జెంటుగా చంద్రబాబు నాయుడును కూర్చోబెట్టాలి. అది అధికారంలో ఆయన ఉండాలి. ఇది టెర్రరిజం అనాలనా నాకు అర్థం కావట్లేదు. ఈ 1,26,000 మందిని వాడుకొని డోర్ డెలివరీ చేయనందువల్ల, పెన్షన్ డోర్ తిరిగి ఇవ్వనందువల్ల 35 మంది చనిపోయారు. ఈ మొత్తానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇమ్మీడియట్ దాని మీద యాక్షన్ తీసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, చీఫ్ సెక్రటరీ మీద, ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోండి అని ఈసీకి ఒక లెటర్ చంద్రబాబు నాయుడు. అసలు దానికి ఏమైనా అర్థం పర్థం ఉందా? ఫస్ట్ థింగ్, నీకుందే అర్హత, అడిగే అర్హత. నువ్వే లెటర్ పెట్టించి, నువ్వే ప్రెజర్ తెచ్చి ఈసీ మీద, నువ్వే పెన్షన్లు ఇళ్ల దగ్గరికి చేరకుండా ఆపి, అక్కడికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలి
ఫాస్ట్గా 2 డేస్లోనే కంప్లీట్ చేస్తే ఎండలకు వచ్చి పోతే దానికి మళ్ళీ వాళ్లే కారణం అని చెప్పి పెట్టి, ఎందుకంటే నీ మీదకి వస్తుంది. బండ బూతులు తిడుతున్నారు జనం, శాపాలు పెడుతున్నారు ఎక్కడికెక్కడ. చంద్రబాబు నాయుడు బీజేపీ అంటేనే గిట్టని వైఎస్ఆర్కు బీజేపీకి బానిస అయిన జగన్ వారసుడు ఎలా అవుతారు? ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ముస్లింలకు ఎన్నో వాగ్దానాలు చేసిన జగన్ వారిని దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. ఇమాంలకు 15 లక్షల రూపాయల వేతనం, ముస్లిం బ్యాంక్ చనిపోతే 5 లక్షల బీమా వంటి ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే వాటిని విస్మరించారని ఆరోపించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ ముస్లింల పక్షాన లేరని అన్నారు. కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఎందుకు బానిస అయ్యారో ముస్లిం సోదరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? గోద్రా విషయంలో ముస్లింలను ఉతికి ఆరేస్తే, మణిపూర్ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల మీద జరిగిన అన్యాయానికి, దాడులకి, ఆ హత్యలకి కనీసం నోరైనా విప్పారా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. ఈ రోజు మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి ఇదే ముస్లిం ప్రాంతాలకు వచ్చారు. వచ్చి ఎన్ని వాగ్దానాలు చేశాడు జగనన్న గారు? జగన్మోహన్ రెడ్డి గారు చేయని వాగ్దానం ఉందా? ఇమామలకు 15,000 జీతం ఇస్తామని చెప్పారు. ముస్లింలు ఎవరన్నా చనిపోతే ప్రమాదవశాత్తు బీమా కోసమని 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డల పెళ్లిలైతే 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డలు ఫారెన్ వెళ్లి చదువుకోవాలంటే 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బ్యాంక్ అని చెప్పారు. ముస్లింల కోసము రిజర్వేషన్ బేసిస్ లో నామినేటెడ్ పోస్టులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఒక్కటంటే ఒక్క మాటైనా నెరవేర్చారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? ముస్లింల కోసం ఇచ్చిన మాటలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రాజశేఖర్ రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థులను గెలిపించుకుంటామని అన్నారు కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాళ్ల దొరబాబు. పొత్తులో భాగంగా జిల్లాలో ఓ స్థానం బీజేపీకి దక్కుతుందని ఆశించామని, అయితే తమ ఆశలు నెరవేరలేదని ఆయన చెప్పారు. జిల్లాలో బీజేపీకి టికెట్ దక్కకపోవడం వల్ల అసంతృప్తి ఉన్నమాట నిజమే అయినా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని యాళ్ల దొరబాబు స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో కూటమిదే విజయమని అంటున్న యాళ్ల దొరబాబుతో మా కోనసీమ జిల్లా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, రానున్న ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తుందని భారతీయ జనతా పార్టీ నాయకులందరూ నమ్ముతున్నారు. ప్రస్తుతం ఆ స్థితి ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా పార్టీ ఒకప్పుడు అంతగా లేకపోయినా ఈ మధ్య కాలంలో, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలపడింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఆ పార్టీకి కార్యకర్తలు పెరిగారు, అలాగే వాళ్ళ బలం కూడా పెరిగింది. రామాలయం కావచ్చు, మరి ఒకటి కావచ్చు, ఏదో ఒకటి. అయితే ఆ బలాన్ని నిలబెడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు మాత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన నాయకులనే చెప్పాలి. ముఖ్యంగా ఆ నాయకత్వంలో ఉన్న కార్యకర్తలను నడిపిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు, ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. కూటమిలో కూడా ఇతర పార్టీలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పాత్ర మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది ప్రతి నియోజకవర్గం. ప్రస్తుతం మనం యాళ్ల దొరబాబు, భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు, ఆయనతో ఉన్నాం. అసలు ఈ ఎన్నికల్లో కూటమిలో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి మిగతా పార్టీలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఉన్నాయా, విభేదాలు ఉన్నాయా, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. దొరబాబు గారు, కూటమిలో భాగంగా మీకు అభ్యర్థులు ఎవరైతే పోటీలో ఉన్నారో ఆ అభ్యర్థులకి మీరు చేస్తున్న సహకారం ఎలా ఉంది? వాళ్ళు తృప్తి పొందుతున్నారా మీ దీనివల్ల? మేము రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వర్ గారు మా కోఆర్డినేషన్ 4వ తారీఖు నుంచి బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తల నాయకులందరితో ఎవరైతే ఎన్డీఏ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకెళ్ళమని, అందరినీ కోఆర్డినేషన్ చేసి వెళ్ళమని చెప్తున్నారు. దానిలో భాగంగా మేము రాజోలు వెళ్ళి అసెంబ్లీ అభ్యర్థితో, ఎన్డీఏ అభ్యర్థితో మా కార్యకర్తలని మమేకం చేసి ప్రతి గ్రామాన్ని వెళ్ళేలాగా టూర్ ప్రోగ్రాం పూర్తి చేసి అక్కడ వెళ్ళడం జరిగింది. అలాగే నిన్న మమ్మడవరంలో కూడా అక్కడ దాట్ల బుచ్చిబాబురాజు గారు ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నారు. వారు కూడా అధిక సంఖ్యలో మా కార్యకర్తలందరూ పాల్గొని, మా నాయకులందరూ పాల్గొని తిరగడం జరుగుతుంది. ప్రతి ఊరు కూడా వెళ్తారు, వాళ్ళు సంతృప్తిగానే ఉన్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం 6 గంటలకి అమలాపురం కూడా మీటింగ్ చేసామండి. అందరూ కలిసి వెళ్తున్నాం. అలాగే రామచంద్రపురం, మండపేట, కొత్తపేట, పి గన్నవరం కూడా రానున్న 2 రోజుల్లో మా కార్యకర్తలు, మా నాయకులు అందరినీ కలుపుతూ అభ్యర్థులు వెళ్తున్నాం. అభ్యర్థులు కూడా సాటిస్ఫై అవుతున్నారండి. అంటే మీకు గతంతో చూస్తే, అంటే అప్పట్లో నగర నియోజకవర్గం, తర్వాత గన్నవరం అయింది. అయ్యాజీ వేమాన ఆయన మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి, అది కూడా తెలుగుదేశం పొత్తుతో గెలిచారు. అలాంటి టికెట్ కూడా మీకు రాలేదు ఈసారి కూటమిలో భాగంగా. ఆ అసంతృప్తితో మీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారని బయట ప్రచారం జరుగుతోంది. ఆ అసంతృప్తి ఉందా? అసంతృప్తితోనే మీరు పొత్తుకు ధర్మంగా పనిచేస్తున్నారా? అసంతృప్తి లేకుండానే పొత్తు ధర్మంగా పనిచేస్తున్నారా?
ఫస్ట్ అయితే మేము మాజీ శాసనసభ్యులు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు అయ్యాజీ వేమ గారండి. ఆయనకి ఇమ్మని చెప్పి మా పార్టీ తరఫున మా నాయకులు మెయిన్ నాయకులు అందరూ వెళ్ళి మా అధ్యక్షురాలు గారిని అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుకర్జీని అందరినీ కూడా కలిసి కోరటం జరిగింది. కానీ పొత్తు ధర్మంలో కొన్ని సీట్లు కోల్పోవాల్సి వస్తుంది, మీరు పని చేయాలని చెప్పడం జరిగింది. ఫస్ట్ మేమందరం వస్తుందని ఆశించాం, ఆయనకి ఆశించి తిరుగుదామని చెప్పి కొంతవరకు కార్యకర్తల్లో వాళ్ళకి నమ్మిన లీడర్ రాలేదని కొంత అసంతృప్తి ఉన్న వాళ్ళందరినీ కలుపుకెళ్తూ నూతనంగా ఇచ్చిన ఎన్డీఏ అభ్యర్థి కలిపి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా 8వ తారీఖు మధ్యాహ్నం వేయడం జరుగుతుందండి. మా వాళ్ళందరూ పార్టీ యొక్క ఆదేశాలు జరగక పనిచేస్తారు, కొంత అసంతృప్తి ఉన్నా అందరిని చదువుకుని పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంటే మీరు ప్రచారం అదిలో పాల్గొంటున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళు పాల్గొంటున్నారు. జనసేనకు సంబంధించిన మేరకు లేదా తెలుగుదేశం సంబంధించినంత మేరకు అటువైపు నుంచి వాళ్ళు మీకు ఇస్తున్న గౌరవం కానీ వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ నేను విన్నది ఏంటంటే చాలా చోట్ల భారతీయ జనతా పార్టీ వాళ్ళని వస్తే పెద్ద లెక్క చేయట్లేదు, కూటమిలలో ఉన్న అభ్యర్థులు కానీ అభ్యర్థుల మనుషులు కానీ పెద్ద లెక్క చేయట్లేదు, జిల్లాలో వాళ్ళని పట్టించుకోవట్లేదు, మీకు పెద్ద బలం లేదు అని అంటున్నారనే ఒక ప్రచారం అంటే నడుస్తుంది. అదే నిజమేనా? మీకు రావాల్సిన గౌరవం దొరుకుతుందా? అసలు మీరు అలా భావిస్తున్నారా? లేదండి, మమ్మల్ని అందరినీ కూడా తెలుగుదేశం జనసేన అందరూ కూడా ఎన్డీఏ కూటమి కింద ఒక పార్టీ కింద చూస్తున్నారు. దేశంలో మోడీ గారిని నెగ్గించుకోవాలి, ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, 2 చోట్ల అని చెప్పి కోరుకుంటున్నారండి. అందరూ కూడా మమ్మల్ని అందరినీ కూడా రిసీవ్ చేసుకున్నారు, మేము కూడా రిసీవ్ చేసి తప్పకుండా గెలుపు తీసుకు పయనించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పుడు పొత్తులో భాగంగా మీరు త్యాగం చేశారు, మీకు ఏసీ టికెట్ రాలేదు, జిల్లా మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా మేరకు మీకు టికెట్ ఏమీ రాలేదు. ఒకవేళ రేపు ఎన్నికలలో మీ కూటమి కనుక అధికారంలోకి వస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులు లాంటి అడగాలి అని కానీ అలాంటి డిమాండ్లు ఏమైనా మీలో మీరు చర్చించుకొని మేము కనీసం మాకేమీ లేవు కాబట్టి మాకు నామినేటెడ్ పోస్టులు కావాలి అని ఏమైనా డిమాండ్ పెట్టడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వరకు ఏం పెట్టలేదని పార్టీ ఎన్డీఏ నెగ్గిన తర్వాత మా రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి మా రాష్ట్ర నాయకత్వం అందరి దృష్టికి తీసుకెళ్ళి అప్పుడు కోరటం జరుగుతుందని చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యాళ్ల దొరబాబు కూటమిలో భాగంగా పొత్తులు ధర్మాన్ని పాటిస్తూ తమ పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్న అభ్యర్థుల అందరి విజయం కోసం కృషి చేస్తున్నాము, అలాగే చేస్తాము, మాకు ప్రత్యేకంగా డిమాండ్లు ఏమీ లేవు, పార్టీ చెప్పిన దారి తప్ప వేరే మాకు ఇంకో మార్గం ఏం లేదు, మేము అలాగే పనిచేస్తాము, అసంతృప్తి ఉండడము లేకపోవడం అనేది ఏమీ లేదు, మేము మాత్రం కూటమి అభ్యర్థుల కోసము అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా చూడాలి అన్న ఈ 2 కోరికలతోటే మేము పనిచేస్తామంటున్నారు. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి.